హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. దసరా పండుగ సెలబ్రేషన్స్ బాగా జరిగాయి కదండీ! ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. మేము ప్రెజెంట్ పాట్నాలో ఉంటున్నాం కదా! ఇక్కడ సెలబ్రేషన్స్ మాత్రము దసరా మాత్రం చాలా చాలా జరుపుకుంటారు. నార్త్ ఇండియాలోని మొత్తంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్‌లో మాత్రము దసరా పండగ అన్నది చాలా జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఒక ఒక దేవాలయంలాగా మండపాలన్నది తయారు చేసుకుంటారు. ఇంకా ఎక్కడ లేని చుట్టాలందరూ వస్తారు. ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ వస్తారు. ఎంత చేసుకుంటారందిన ఈ మండపాలు చూస్తే తెలుస్తుంది వీళ్ళు ఎంత ఘనంగా చేస్తారందిన. ఈ నవరాత్రులు కూడాను వీళ్ళు ఒక పూటే భోజనం చేస్తారు. చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తారు దీనికి మాత్రము. శివ కుటుంబం మొత్తము ఉంటారు. ఈళ్ళు చేసే పూజల్లోని మొత్తము విగ్రహాలు పెడతారు. విగ్రహాలన్నిటిలో కూడా శివ కుటుంబం మొత్తము ఉంటారు. ఇంకా ఎంత ప్రత్యేకంగా చేస్తారంటే అది మనం వర్ణించలేము. చాలా చేసుకుంటారు. విగ్రహాలని తయారు చేయడము, రూపాలు తయారు చేయడం కూడాను సౌత్ ఇండియా మొత్తము ఒక రకంగా ఉంటది. నార్త్ ఇండియా మొత్తము ఒకలా ఉంటది. ఇక్కడ చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఏ పండగైనా సరేనా. ప్రతి సంవత్సరము మేము దసరాకి ఆంధ్ర వెళ్తాము. కానీ ఈ సంవత్సరంకి మాకు కొంచెం వీలు కాక వెళ్ళలేకపోయాము. ఇక్కడ ఈ పండగ ఇలా చూడడం కోసమేమో మాకు వీలు కాలేదు ఈసారి వెళ్ళటానికి. అమ్మవారి రూపాలు మాత్రము చాలా చాలా చేస్తారు. ఇక్కడ ప్రత్యేకం ఎలా అంటే 6 రోజుల వారికి అమ్మవారి ముఖాలు చూపించారు. తెర వేసేసి పూజారులందరూ కూడా పూజ చేస్తారు. నవధాన్యాలు చాలా వెరైటీగా చేస్తారు. కొత్తగా ఉంటదన్నమాట పూజా విధానం అంతా కూడాను. చాలా దగ్గర ఒక 2 గంటల సమయం ఉంటది అమ్మవారు పూజ చేసేటప్పుడు. చాలా చాలా చేస్తారు. ఇక్కడ నుంచి మ్యూజిక్ పడతాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుండి చూపిస్తున్న మండపాలన్నీ కూడా మా ఇంటి చుట్టుపక్కల, మా చుట్టుపక్కల ఉన్న గల్లీలోని పెట్టారు. చాలా బాగా మండపాలు చేశారు. ఇవన్నీ కూడా కార్డ్‌బోర్డ్స్ తోని మాత్రమే తయారు చేశారు. ఎంత బాగున్నాయంటే ఆ మండపాల దగ్గరికి వెళ్లి చూస్తున్నప్పుడు నిజంగా 2 కళ్ళు సరిపోవు. అంత ఆనందంగా అనిపిస్తది. ఎంత బాగా చేశారన్నదిన. ఇక్కడ మేము వెళ్ళిన ప్రతి చోటుకి కూడా మా జెసి, లోహిత్ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ చాలా మంది కనిపించారు. చుట్టుపక్కలే ఉంటారన్నమాట. స్కూల్ దగ్గరే ఉంటది వాళ్ళది కూడానా. దీపాలు అలంకరణ కూడానా చాలా చాలా చేశారు చూడండి. ఇక్కడ మండపాలన్నీన పూజ అయిపోయిన తర్వాత చూడండి క్లాత్ తోనే పంతులాలున క్లాత్ తోనే అక్కడ ఉన్నదంతా క్లీన్ చేస్తూ ఉంటారు. దగ్గరగా వెళ్ళి విగ్రహాన్ని మనం టచ్ చేస్తూ కూడా పూజ చేసుకోవచ్చు. ఎంత పెద్ద మండపాలు చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికి 2 కళ్ళు సరిపోవు కదా. ఇలాంటి చూడాలన్నా నిజంగా అదృష్టం కూడా ఉండాలి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ప్రతి మండపం దగ్గర అమ్మవారి దగ్గర చూడండి హోమాలు చూడండి కాలుస్తున్నారు. ఆ కింద చూపించాను కదా. ప్రతి దగ్గర కూడా నిత్యము 9 రోజులు కూడా హోమం కంటిన్యూగా కాలుతూనే ఉంది. ఇక్కడ నవధాన్యాలు ఏవో చెక్కలు హోమములు వేసేవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు షాపుల్లోని. ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లి అందులో వేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో విగ్రహము. ఎంత భారీగా పెట్టారో సెట్టింగ్ మాత్రము అమ్మవారిని. అవి మొత్తము కుండల్లో వాటర్ వేసి ఏటేసారో తెలియదు కానీ కుండల్లోని కిందన నవధాన్యాలు వేసి మొలకలు గట్ట వచ్చున్నాయి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు అనడానికి నిజరూప దర్శనము అదే. ఇప్పుడు నేను చూపించేది మేము రెగ్యులర్ గా వెళ్ళిన మార్కెట్ ఇది. ఇప్పుడు చాలా సింపుల్ గా ఉన్నది. క్లాత్ డెకరేషన్ లైటింగ్ తోని ఎంత బాగా చేశారు చూడండి. ప్రతి ఒక అమ్మవారి దగ్గర కూడా ముందున హోమము నిత్యము కాలుతూనే ఉంటది. ఇక్కడ కొత్తగా ఈ బొమ్మలు కూడా పెట్టారు చూడండి. కొత్తగా ఉన్నాయి. ఇక్కడ మేము వెళ్ళింది 10వ రోజు వెళ్ళాము. ఆ రోజు ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉన్నా సరే అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ చాలా చాలా చేసుకున్నారు. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చాలా చాలా బాగుంటది. ప్లీజ్ మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఎక్స్ పాయింట్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు. వీడియో మొత్తం కూడా చాలా బాగుంటది, ఎక్కడ స్కిప్ చేయకండి.
వీడియో చూసారు కదా, ఎంత బాగున్నదో అలంకరణ అంతా కూడా. పాట్నా మొత్తం కూడా విద్యుత్ లైట్లతోని, అలాగే ఇలా డెకరేషన్లతోని చాలా చాలా బాగున్నాయి. మన వాళ్ళందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో తీసాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఐక్స్ పాయింట్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.